జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సకారం బాబాయ్, బాబాయ్ చూపించండి. ఎవరు బాటిల్తో తను పారిపోయాడు. చూపించండి. ఈ గాజు ముక్క తీసేయండి. మెల్లిగా. ఏమైంది? ఇతని చేతిని ఈ విధంగా ఎవరు చేశారు? ఎవరో ఏమో చేతి మీద సీసాతో పగలగొట్టి పారిపోయాడు. అసలు ఇంకెవరై ఉంటారు? ప్రచండదేవి ఇంకా నరోత్తమ మనుషులే అయి ఉంటారు. కానీ ఇప్పుడు అది ఏమంటారు, వికెట్ వెనక బంతి ఎవరు పట్టుకుంటారు? దాంతో పాటు ఒక ఆటగాడు కూడా తగ్గిపోయాడు. ఇతని స్థానంలో ఎవరు ఆడతారు? ఇతనికి బదులుగా ఎవరు ఆడతారు? మీరు భీమ్కు పోరాడడం నేర్పించినప్పుడు ఇప్పుడు తనను పోరాడనివ్వండి. ఇక ఈ విషయంలో గర్వపడండి. మీ కొడుకు ఏదో ఒక ఆఫీసులో కూర్చుని మీలాగా ఎవ్వరికీ ఈ మాట చెప్పడు. నేను సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నాను, కాని నన్ను నేను అసహాయుడిగా, ఒంటరిగా భావించాను అని. నేను ఆడతాను. ఏంటి? నేను వికెట్ కీపింగ్ చేస్తాను. ఒకవేళ భీమ్ ఇష్టపడితేనే. ఏమన్నారు మీరు? మళ్ళీ అనండి. అయితే మళ్ళీ విను. నేను వికెట్ కీపింగ్ చేస్తాను ఒకవేళ భీమ్ ఇష్టపడితే. మరైతే మీకు మోకాళ్ళ నొప్పి ఉంది కదా, మీరు దాన్నేం చేస్తారు? నా కొడుకిప్పుడు ఇలా అలసి కూర్చోకూడదు. అందుకోసం మీరు ముసలితనంలో ఇప్పుడు పరిగెడతారా? మీకేమనిపిస్తోంది? ఏ ఎముకలు బలహీనపడ్డాయా, అవి దృఢంగా మారతాయనా? కొడుకు మీదున్న ప్రేమతో కాలు విరగొట్టుకోండి, తర్వాత మంచం పట్టండి. సంపాదన సంగతి గంగలో పారేయండి. రామ్జీ, నువ్వు పరుగు మొదలుపెట్టు, నేను లెక్క పెడతాను. నాన్నా, నాన్నా, భీమ్, నేను పాస్ అయిపోయాను. వికెట్ కీపర్ గా ఆడడం కోసం
అవునా, మీరు చేసి చూపించారు. మీరు గెలిచారు నాన్న. రామ్జీ, న్యాయస్థానం తీర్పు వినిపించినప్పుడు కొందరు సాక్షులు, కేసుకు సంబంధించిన కొందరు పాత్రదారుల పేర్లు తీర్పు కాపీలో జోడిస్తుంది. అందులో కొందరు పేర్లు తప్పిపోతుంటాయి. ఏమో, భవిష్యత్తులో భీమ్ చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రస్తావిస్తారో ప్రస్తావించరో. కాని ఎవరికైతే ఇది తెలుస్తుందో చాలా గౌరవంగా తెలుసుకుంటారు. చూడు రామ్జీ, ఇక ఈ పోరాటంలో మీ భూమిక చాలా ప్రత్యేకంగా తలుచుకోవడం జరుగుతుంది. మీరన్నది నిజమే సార్. నేను కూడా ఇది గుర్తు పెట్టుకుంటాను. ముందు ముందు కూడా నా జీవితాల్లో చాలా కష్టాలు వస్తాయి. ఆ సమయంలో నేను గుర్తు చేసుకుంటాను, మా నాన్న ఈ వయస్సులో నా కోసం 20 సార్లు చక్కర్లు కొట్టారని. చూడండి సార్, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్లకు జరగబోయే ప్రతి సంఘటనను రాసుండరు. తలరాత ఇలా కూడా ఉండొచ్చుగా. తలరాత ఒకలా ఉంటే ఇప్పుడు నీ భార్య కూడా నీలాగే బతకడం నేర్చుకుంది. నిస్సహాయతగా ముష్టడుక్కొని సహాయం అడిగి ఉపకారాన్ని పొంది చందా అడగడానికి వెళ్తుందట. చందా డ్రామా చెప్పింది నిజమే. మనం అలాగే చేద్దాం. దానితో మన జాతి వాళ్ళు మనతో ముడిపడతారు. అలాగే మనకు కొంచెం సహాయం కూడా చేస్తారు. అక్క, మీరు పనికెళ్ళండి. నేను చందా అడగడానికి వెళ్తాను. అలాగే మీరు కూడా ఆఫీస్కి వెళ్ళండి. రమా, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దుదలే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. ఇక మోకాళ్ళ కట్టుకుంటారు కదా, అవి తయారు చెయ్యి. చందా అడగడానికి నేను రమ వెంట వెళ్తాను. సరే. నాన్న, మీరు లోపల విశ్రాంతి తీసుకోండి. దీపక్, చూడు, ఇది సరిగ్గానే తయారు చేశానా? చూస్తుంటే తయారైందనిపిస్తోంది. దాన్ని అలా పరిశీలిస్తారా? ఇంకెలా పరిశీలిస్తారు? నేను చెప్తాను కదా. ఇది కొంచెం పట్టుకో, ఇలా ఇవ్వు. అరే, ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వు. ఇదిగో, ఇదా చేసింది. బంతి వేగంగా వచ్చిందంటే విరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి? అసలు తయారు చేయడం ఎందుకు? ఎలాగూ గెలిచేది లేనే లేదు కదా, తయారు చేసి ఏం చేస్తావులే. దళియమ్మ, మీరు ఒక పని చేయండి. ఈ కర్రల బదులు వెదురు కర్రను ఉపయోగించు. దాంతో ఇది దృఢంగా తయారవుతుంది. ఒకవేళ దానికి మీరు గుడ్డ కూడా చుట్టారంటే ఆడుతున్నప్పుడు బంతి తగిలినా కూడా పెద్దగా దెబ్బ తగలదు. అవును దలియమ్మ, అత్తయ్య గారు చెప్పింది నిజమే. మీరు ఒకసారి మళ్ళీ ప్రయత్నించండి. అలాగే ఈసారి బాగా తయారు చేయండి. అవును, అలాగే చేస్తాను. నేను వెదురు ఇంకా గుడ్డ ఏర్పాటు చేస్తాను. పద.
ఇంకా ఎంతో సమయం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఏమైంది నాన్న? మిస్టర్ హితేష్ అన్నా, ఆగో. ఏంటిది? చాకలి బట్టలు ఉతకటం కాదు, క్రికెట్ ఆడాలి. ఇది కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయ్యింది భీమరావ్. ఇప్పుడు ఒక మురికి శుభ్రం చేసి బట్టలు ఉతుక్కునే వాడి చేతికి క్రికెట్ బ్యాట్ ఇస్తే వాడు ఆటగాడైపోడు కదా. జోగు బాబాయ్, నాకు తెలిసి బ్యాట్ అలా కాదు, ఇలా పట్టుకోవాలి. ఎందుకు నేను ఇలాగే పట్టుకుంటాను? నన్ను మూసుకో. జోకు, బ్యాట్ అలా పట్టుకుని ఆడలేవు, ఇలా అయితే ఆడలేవు. ఎందుకు ఆడలేను? నా జీవితం అంతా గడిచిపోయింది ఇలా పట్టుకుని బట్టలు ఉతకడంలోనే. అలాగే నేను బంతిని ఉతుకుతాను. ఏం హితేష్ అన్నా, నువ్వు బంతిని ఇసురు. ఆగో, నోరు మూసుకో. బట్టలు అలాగే క్రికెట్ కి తేడా ఏంటో నీకు అర్థం కావడం లేదా మూర్ఖుడా? జోగు బాబాయ్, మీరు పట్టకండి. బ్యాట్ ఎలా పట్టుకోవాలో అలాగే పట్టుకోండి. రే, నువ్వు నోరు మూసుకో. శాంతించండి. వాదించాల్సిన అవసరమేం లేదు. బాబాయ్, నాకేమనిపిస్తోందంటే బ్యాట్ ఎలా పట్టుకుంటావో దాంతో ఎలాంటి తేడా ఉండదనిపిస్తోంది. ఆట ఎలా ఆడాలో అదే ముఖ్యమైంది. మీకు బ్యాట్ ఎలా పట్టుకోవాలంటే అలాగే పట్టుకోండి, కానీ ఆడండి. ఇక మొదలు పెడదాం. 1 2 3 4 5 6 7 ఇంకా నన్ను కలిపితే 8. భీమన్నయ్య, ఇప్పటికీ 3 ఆటగాళ్లు తక్కువయ్యారు. దీపక్ చెప్పింది నిజమే భీమ్. మనం మరో 3 ఆటగాళ్ళని వెతకాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు? ఎల్లుండే మ్యాచ్ ఉంది కదా. ఇదిగో భీమ్, దుకాణానికి వెళ్ళు. 3 ఆటగాళ్ళు నిలబడి నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్లి తీసుకొచ్చుకో. ఎవ్వరూ రాలేరు. అయినా ఎవరైనా ఎందుకొస్తారు? ఈ పెద్ద జాతి వాళ్లతో ఎవరూ ఆపదలు కొని తెచ్చుకోరు కదా. ఇక నీ క్రికెట్ ఆట ఉంది, అది పూర్తయిపోని ఆ తర్వాత చూడు ఆ పెద్ద జాతి వాళ్ళు నీ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో. జిజాబాయ్, నువ్వు ప్రతిసారి నీ రక్తాన్ని ఎందుకు మరిగించుకుంటావు? 3 ఆటగాళ్ళు వచ్చేస్తారు, మేం చూసుకుంటాం. మేం చూసుకుంటాం. ప్రతిసారి మేం చూసుకుంటాం. ఏదైనా మేం చూసుకుంటాం. ఏం చూసుకుంటారు? ఇప్పుడు చూసుకునే సమయం కాదు, ఏదైనా చేసి చూపించే సమయం. బస్తీ వాళ్ళు పూర్తిగా ఎవరు ఆడటమే లేదు. ఇక బయట నుంచి ఆటగాళ్ళు వస్తారట. నువ్వన్నది నిజమే జీజాబాయ్. మన బస్తీలో ఉన్న వాళ్ళందరూ ఆడడానికి ఎక్కడ సిద్ధంగా ఉన్నారని? ఇల్లు మనందరిదే, ఈ పోరాటం కూడా మనందరిదే. అంటే మనందరం ఒక్కటైపోయి ఆడాల్సి ఉంటుంది. మీరన్నది నిజమే నందు, మనోహర్. మీరు కూడా ఆడడం మంచిది. ఇది మన ఇంటి పరువుకి సంబంధించింది, మనందరి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అయ్యో, వద్దు, ఆగండి. బాబాయ్, అక్కడ ఎవరున్నారు వాళ్లే పరిగెత్తాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. అందరూ ఒకే వైపు పరిగెత్తకూడదు. అందరూ వచ్చేయండి, రండి.
నట్వరన్నా ఇలా కాదు. చూడండి, మా కాలేజీలో కూడా విజ్ఞాన శాస్త్రంలో నేర్పించడం జరిగింది. ఏదైనా వస్తువు ఒకవేళ పైనుంచి వస్తుంటే దాన్ని మీరు ఇలా కింది వైపుకు తెచ్చారంటే అది తేలికైపోతుంది. ఇలా చూడండి, అలా బంతి వస్తుంటే ఇలా పట్టుకొని ఇలా వదిలేయకూడదు, పట్టుకొని కింది వైపు లాగాలి. ఇలానా? అంతే, వచ్చేస్తుంది. క్యాచ్! అయ్యో, కాదు కాదు దీపక్, చూడండి, ఒకవేళ మన బ్యాట్ వెళ్లి వికెట్లకు తాకిందంటే అయినా కూడా మనం అవుట్ అయిపోయినట్టే. అవుట్ అవుట్. ఈ బాల ఇంతవరకు రాలేదేంటి? తనకు 11వ ఆటగాడు దొరికాడు లేదో. మనం అభ్యాసం చేయడానికి ఆలస్యం అవుతుంది. భీమ్, పొద్దున్నుంచి అన్ని చోట్ల వెతికాను, కానీ 11వ ఆటగాడు ఎక్కడా దొరకలేదు. ఇక మన దగ్గర కేవలం ఈ ఒక్కరోజే సమయం ఉంది. మీ జట్టులో 11వ ఆటగాణ్ణి నేనే. ఎవరు నువ్వు? ఇది ఒక ఆట కాదని, ఒక పోరాటమని నాకు తెలిసింది. నేను ఈ పోరాటంలో పాలు పంచుకుందామని వచ్చాను. నేను కూడా చిన్న జాతి వాణ్ణే. ఈ పోరాటం నాది కూడా. లేదు, నేను ఆడతాను. అలాగే జట్టు దగ్గరికి వెళ్తున్నా. మీరే ఆలోచించుకోండి. అందరి ముందుకొచ్చి నా గురించి నిజం చెప్పి నన్ను జట్టులోంచి తీసేస్తారో, లేక నా గుర్తింపును దాచిపెట్టి మన జాతి సంఘం కోసం పోరాడడానికి అవకాశం ఇస్తారా? భీమన్నయ్య ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఆ ఆటగాడి ఇల్లు ఎక్కడుందో ఏమో. అలాగే ఈ భీమ్ ఎప్పుడు తిరిగి వస్తాడో. ఆ లోపు మనందరం అభ్యాసం మొదలు పెడతాం, సరేనా? ఈ భీమ్ ఎక్కడుండిపోయాడు? ఇంతకీ మీరేమాడతారు? బ్యాటింగా లేక బౌలింగా? చూడు, ఇక్కడ అలా నిలబడి ఆడడం కుదరదు. ఏం చేస్తావో చెప్పు. రెండు చేస్తాడు. బౌలింగ్ కూడా చేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా. అవును భీమ్రావ్, తన కుటుంబ సభ్యులను కలిశావా? తన పేరేంటి? రాము. మరి తను ఎక్కడుంటాడు? మాటుంగా. మన జాతికి చెందినవాడే. బహుశా బాగా ఆడతాడేమో. పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి. రాము, నువ్వు అక్కడికెళ్ళి నిలబడు. చెప్పేది విను. ఎక్కువగా అస్సలు మాట్లాడొద్దు. ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టారు అంటే ఏమవుతుందో ఏంటో. నాన్నెప్పటికీ నిన్ను ఆడనివ్వరు. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. వెయ్యి. జోకు బాబాయ్, అంత కోపం తెచ్చుకోకండి. ఈ ఆటలో అన్నింటికంటే ఎక్కువ శాంతంగా మెదడు ఇంకా మనసు ఉండటం మంచిది. శాంతితో ఆడండి. అలాగే భీమ్, ఈసారి నేను పొరపాటు చేయను. హేయ్, వెయ్.
ఇది నా జీవితంలోనే అన్నింటికంటే చాలా సుదీర్ఘమైన రాత్రి. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అలాగే రేపు రాత్రికి మా దగ్గర ఏముంటుందో, అలాగే మేము ఏమేం ఊడిపోతామో. కానీ సంతోషంగా ఉంది. ఈ రోజు రాత్రి మేమంతా బతికే ఉన్నాం. బతకడం కోసమే పోరాడుతూ ఉన్నాం. చూడండి, కొంచెం ఆగు. ఏమండి, ఆగమని చెప్పాలా? ఇలా చిన్న పిల్లలతో ఆడడం ఆపేయండి. అలాగే ఉదయం కోసం వెలిగించడానికి కట్టెలు తీసుకురండి. పొయ్యిలో వెలిగించడానికి అసలు కట్టెలే లేవు. జిజాబాయ్, ఇక ఏం జరిగినా రేపు సాయంత్రం తర్వాతే జరుగుతుంది. నువ్వు వెళ్ళు, నన్ను ప్రాక్టీస్ చేసుకోనివ్వు. బంద్వేయ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బహుశా ఈరోజు మొదటిసారి రాత్రి దీన్ని అంగీకరించి ప్రశాంతంగా కూర్చోలేదు. వాళ్లు కూడా చిన్నజాతి వాళ్ళ మా బతుకులు మారవు అని, ఎలా ఉందో అదంతా తలరాత అని. నిజానికి ఈరోజు అందరి మనస్సుల్లోనూ ఒక ఆసక్తి ఉంది. రేపటి పోరాటం కోసం అందరూ అశాంతిగా ఉన్నారు. ఈరోజు మొదటిసారి బస్తీలోని వాళ్లందరూ తమ అదృష్టంతో పోరాడి ఒక ఉన్నతమైన ఉదయాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇలాంటి ప్రయత్నాలే మా దశలో, అలాగే మా దిశలో ఒక కొత్త మార్పుని తీసుకురాగలవు. ఇక వీటన్నింటి మధ్యలో ఒక పాత్రధారి ఉంది. నా భార్య రమ. కాదు, రాము. తను అందరికంటే చాలా భిన్నమైంది. తను ఎలాంటి యోధురాలు అంటే, తనకు యుద్ధం చెయ్యమని ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం ఉండదు. తనను ఎవరూ ప్రశ్నలు కూడా అడగరు. ఈ సవాల్ని రమనే అంగీకరించుండొచ్చు. కాని ఈ పోరాటంలో పాలు పంచుకునే బాధ్యత తనది కాదు. కాని చూడు బాబు, ఈ కోటు తరచుగా నేను నీకు ఎప్పుడెప్పుడు తొలగించానంటే నువ్వు చదువుకోవడం కోసం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నాను, నువ్వు జీవితంలో ఏదైనా చేయని, ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే, కానీ నువ్వు చదువులో అందరికంటే ముందుండాలి అని. ఈ రోజు నేను ఇది కూడా కోరుకుంటున్నాను, నువ్వు ఆటల మైదానంలో కూడా అందరికంటే ముందుండాలని. కానీ మనం ఆడటం ఎలా? ఏమైంది? బ్యాట్లు కనిపించడం లేదు. ఇక్కడే పెట్టాను. కనిపించడం లేదు అంటే ఇక్కడే ఉంటాయి కదా, సరిగ్గా వెతుకు. ఇక్కడే పెట్టాను. కొంచెం త్వరగా వెతకండి. ఎక్కడుందో వెతకండి. అక్కడ చూడండి. ఏమైపోయింది? ఇక్కడ చూసారా? దొరికిందా రమా? బ్యాట్ దొరికిందా? దొరకలేదు. ఒకవేళ ఎవరైనా కావాలని తీయలేదు కదా? ఇక్కడెవరు తీస్తారు? హితేష్ బాబాయ్, నాకు నిజం చెప్పండి, బ్యాట్ ఎక్కడుంది? అరే నాకేం తెలుసు, నేను అసలు చూడనే లేదు. నువ్వు నన్నే అడుగుతున్నావా? చూడండి హితేష్ బాబాయ్, మీరు తప్ప ఇలాంటి పనులు ఎవరూ చేయలేరు. అరే అసలు నువ్వేమంటున్నావు? బాలా, ఎందుకు? ఇంకెవరో ఎందుకు చేయలేరు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఏంటంటే, మీరు ఛాయ్ అడిగినప్పుడు బహుశా అప్పుడిది మర్చిపోయినట్టున్నారు. పొయ్యి వెలిగించడానికి అసలు కట్టెలే లేవు అన్న సంగతి మీకు నేను రాత్రే చెప్పాను కదా.
నేను బ్యాట్లు కాల్చి చాయ్ మరిగిస్తున్నాను. జీజాబాయ్ వద్దు నాన్న. భీమ్, నాన్న, నా గంట నాన్న. తప్పుకో. ఆవిడకేది సరైందనిపించిందో ఆవిడ అదే చేసింది. మీరెందుకు తప్పు చేయడానికి వెళ్తున్నారు నాన్న? ఇది నేనే స్వయంగా చెప్పుండకపోతే నా దగ్గరికి ఎవరు వచ్చుండేవాళ్లే కాదు. జీజాబాయ్ నేను బ్యాట్లు కాల్చానని స్వయంగా ఎందుకు చెప్పానంటే నేనేం కోరుకున్నానంటే అందరికీ తెలియాలి నేనేం కోరుకుంటున్నాను. అన్నయ్య మొదటి బంతికి నరోత్తం 2 రన్లు చేశాడు. మిగతా బౌలర్ల కంటే భీమరావు మంచి ఓవర్ వేశాడు. నాకైతే 200 రన్లు తను చేస్తాడు అనిపిస్తోంది. తేలిగ్గా చేయగలడు. ఆ, రాము ఇలారా. చూడరమా, బౌలింగ్ బాగా వేయాలి. అలాగే. ఎంత వేగంగా వేయగలవో అంత వేగంగా వేయి. ఆ భీమరావు ఖచ్చితంగా ఎప్పటిలాగే వాడికి కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. వికెట్ల మధ్యలో వేయడానికి ప్రయత్నం చేస్తారేనా? ఇదిగో పద రాము. ఏడో ఓవర్ ముగిసేసరికి అయినటువంటి స్కోర్ 52 రన్లు, ఎలాంటి వికెట్ నష్టం లేకుండా. అయితే అసలు చిన్న జాతి వాళ్లకు స్తోమతే లేదు పెద్ద జాతి వాళ్ల వికెట్ తీసుకోవటానికి. ఒకసారి మళ్ళీ నన్ను బౌలింగ్ వేయనివ్వు. ఈ నరోత్తం తల పగలగొట్టి తీరుతాను. లేదన్నయ్య, అలా కోపంతో ఆట ఆడకూడదు. కానీ ఆటను ఆటలాగే ఆడాల్సి ఉంటుంది. మీరు వేయకండి. మనోహర్ బాబాయ్ ఇలా రండి. అయ్యో భీమ్, మనోహర్ బాబాయ్కి బౌలింగ్ చేత కాదు. చూద్దాం బాలా అన్నయ్య. మనోహర్ బాబాయ్ మీరు బౌలింగ్ వేయండి. నేనా? చూడండి, నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. రన్లు చాలా ఎక్కువే అయ్యాయి. మీరేం చేయాలంటే మీరు వేగంగా పరిగెత్తుకుని రండి. అలాగే. వాళ్ళకి ఏమనిపించాలంటే మీరు బంతి వేగంగా వేస్తారని, కానీ మీరు బంతిని నింపాదిగా వేయండి. అలాగే బంతిని తిప్పేయండి. సరేనా? ఆందోళన పడకు భీమ్. నేను చూసుకుని శుభ్రం చేయలేవా? ఇదిగో అన్నా. మీరా? నమస్కారం అన్నా. నమస్కారం. ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? పెద్ద జాతి ఇంకా చిన్న జాతి వాళ్ళ మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్నాయన్నా, చూడడానికి వస్తారా? అరే ఎందుకు రాను? మన పెద్ద జాతి వాళ్ళందరూ చిన్న జాతి వాళ్ళని ఎలా మట్టి కనిపిస్తున్నారో చూస్తాను. అయితే పద మరి, చూద్దాం, బాగుంటుంది. పద. నేను కూడా వెళ్తాను చూడ్డానికి. ఏం చూడడానికి వెళ్తావు బాబు? పెద్ద జాతి వాళ్ళతో మనకు పోటీ చెప్పు. మన జాతి వాళ్ళు ఎలాగో ఓడిపోతారు కదా. మన జాతి ఓడిపోయినా సరే, కానీ మొదటిసారి పెద్ద జాతి వాళ్లకు సవాలు విసరడానికి నిలబడింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. పద, నేను కూడా చూడడానికి వస్తాను. పద. ఈ చిన్న పిల్లోడు బౌలింగ్ వేస్తాడా? రా, బౌలింగ్ వేయి. చూడు నేను ఎలా బౌండరీ దాటిస్తానో. నాన్నా, ఏ పోరాటంలో అయినా ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధం కూడా ఉంటుంది కదా. ఇక దీపక్ లో నాకు ఏదైనా చేసి చూపించాలన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఒకసారి వీడికి బౌలింగ్ ఇచ్చి చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. ఇదిగో వెళ్ళు. అయ్యో ఇదేంటి, బస్తీ వాళ్ల తరపు నుంచి బౌలింగ్ వేయడానికి ఒక పిల్లాడొచ్చాడు.
పెద్దవాళ్లను బాధేశారని వాళ్ళు ఒక పిల్లాడిని బౌలింగ్ వేయడానికి ముందుకు తోశారు. చూద్దాం ఇప్పుడు ఈ పిల్లాడు వాళ్ళ ఇంటిని ఎలా కాపాడుకుంటాడో. గుడ్డులోంచి బయట పడనే లేదు. భీమరావు ఇంత పెద్ద బాధ్యతను ఈ పిల్లాడికి ఇచ్చేశాడు. ఏంటి భీమ్, ఇప్పుడు ఈ పిల్లోడు నన్ను అవుట్ చేస్తాడా? రారా, మొదటి వాళ్ళకి సిక్సర్ కొడతాను. ఇక ఈ రామ్జీ స్టంప్ కు తాకించాడు. అలాగే ఎంపైర్ కి అప్పీల్ చేయడం జరిగింది. ఇక ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇక ఇది నరోత్తం టీంలో 3వ వికెట్ పడిపోయింది. చూడండి, ఇప్పుడు మనం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందు మన లక్ష్యం ఏముండి తీరాలి అంటే మనం ఆల్ అవుట్ కాకూడదు అని. ఓవర్లు మొత్తం ఆడాలి. నువ్వు బెంగపడకు భీమ్, మేము ఆడతాం. అలాగే వాళ్ళను బాగా విరగదీస్తాం కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో మనమే గెలుస్తాం. బాలాన్నయ్య, అంతా మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ప్రారంభం బాగుంటే అప్పుడే మనం గెలవగలుగుతాం. చూడండి, నాకు తెలుసు ఈ పరుగులు చాలా ఎక్కువే ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా ఈ పరుగులను 20 ఓవర్లలోనే చేశారు. అలాగే మనకు కూడా 20 ఓవర్లు లభిస్తాయి. కేవలం మన ఆలోచన ఎలా ఉండి తీరాలంటే మనం వాళ్ల నుంచి ఒక్క రన్ ఎక్కువగా ఎలా దొంగిలించడానికి ప్రయత్నించాలా అని. నువ్వేం ఆందోళన పడకు భీమ్, మేము మొత్తం ప్రాణం పెట్టి ఆడతాం. పదండి మనోహర్ బాబాయ్, పదండి. ఇక నరోత్తం జోషి బంతిని వేస్తున్నాడు నెట్వర్క్, కానీ నెట్వర్క్ బాల్ ని చూసుకోలేకపోయాడు. ఇక ఇది క్లీన్ బౌల్. నాకేమనిపిస్తుందంటే బస్తీ వాళ్ల టీం 50 రన్నుల కంటే ఎక్కువ చేయగలదని. దీపక్ వెళ్ళు. దీపక్ భీమ్, దీపక్ చిన్నపిల్లాడు. భీమ్, నేనేమంటున్నానంటే దీపక్ ఉండనివ్వు, నేను వెళ్తాను. వద్దు బాబాయ్, నాకేమనిపిస్తోందంటే దీపక్ కూడా అవకాశం ఇచ్చి చూద్దాం. బహుశా ఏమైనా చేస్తాడేమో. మీరు తర్వాత వెళ్ళండి. వెళ్ళు దీపక్. ఏ దీపక్, నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు దీపక్. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు. ఓ, ఒక చిన్నారి పసి పిల్లవాడు. తన పేరు దీపక్. అయ్యో, ఆ పిల్లాడు ప్యాడ్ కట్టుకుని నడవలేకపోతున్నాడు. ఇక తన రన్ కోసం ఏం పరిగెత్తుతాడు. నువ్వు చేయగలవు, సరేనా? నాకు ఒక్క రన్ చేసివ్వు. అవుట్ అవ్వాలి, వెయ్యి. ఇక నరోత్తం జోషి సిద్ధంగా ఉన్నాడు దీపక్ బౌలింగ్ వేయడానికి. నరోత్తం జోషి పరిగెత్తాడు, ఆయన బాల్ వేశాడు. ఇక ఇది క్లీన్ బౌల్డ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.